కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా. చందనపు బొమ్మ. రచన అరుణ. నల్లగేటు, నందివర్ధనం చెట్టు ఎందుకో అద్భుతంగా అనిపిస్తాయి నా కంటికి. ఏవో కథలు, కవిత్వాల పుస్తకాలు చదువుతుంటావుగా, వాటి ప్రభావం అంతకు మించి మరేం లేదు. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి నల్లగేట్లు, నందివర్ధనం చెట్లు. ఇంకా కావాలంటే మందలు మందలు గేదెలును అంటాడు ఆనంద్. కొన్ని మాట్లాడి కొందరిని అవునని ఒప్పించలేం అన్న జ్ఞానం కలిగాక అతనితో ఇలాంటివి చెప్పడం మానుకున్నాను. కాఫీ కప్పు తీసుకుని 5వ అంతస్తులో బాల్కనీలో నిలబడ్డ నా కంటికి భారీ నల్లగేటు, పక్కనే ఒక వరుస నందివర్ధనం చెట్లు, కిందంతా పరుచుకున్న పచ్చదనం హాయిగా అనిపించింది. ఏదో గట్టు కట్టకపోతే ఆ పచ్చదనం కాస్త తొలగిపోతుందేమో అన్నట్టు చుట్టూ జాగ్రత్తగా పెంచిన రంగురంగుల చిన్న పువ్వుల మొక్కలు ఎప్పుడు చూసినా అందంగా కనిపిస్తాయి. ఎవరూ పెంచకుండా పెరిగిన అడవిది ఒక అందం. స్కేల్ పెట్టి కొలిచి మరి ల్యాండ్స్కేపింగ్ పేరిట మనిషి పెంచే పచ్చదనానిది ఇంకో తరహా అందం. హైదరాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కట్టిన సంస్థ దానికి దగ్గరలో ఉద్యోగులు ఉండటానికి క్వార్టర్స్ తరహాలో 6 అంతస్తుల అపార్ట్మెంట్లను కూడా కట్టి తక్కువకి అద్దెకిచ్చింది. మొత్తం 20 అపార్ట్మెంట్లు, 25 ఫ్లాట్లున్న ఒక్కొక్క అపార్ట్మెంటుకు ఒక్కొక్క పువ్వు పేరు పెట్టారు. మేమున్నది జాస్మిన్, పక్కది లిల్లీ, ఆ పక్కది ఆర్కిడ్స్. ఇలా ఇవి కాక ఓ 10-15 ఇండివిజువల్ విల్లాలు. మొత్తానికి మా గేటెడ్ కమ్యూనిటీ మరి ఇరుకిరుకుగా కాకుండా ఒక కాలనీలా ఉంటుంది. పేరుకు హైదరాబాదే కానీ ఇది సిటీకి ఓ 30 కిలోమీటర్ల పైనే దూరం. ఓ పల్లెటూరిని ఆనుకుని ఉండే మా కమ్యూనిటీ అంతటికి ఆ ఊరే ఆధారం. అదేమంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆ పల్లెటూరిని అభివృద్ధి చేస్తున్నామని గప్పాలు. ఆ పథకం వల్ల మాకు పాల ప్యాకెట్లు రావు. ఊళ్ళో కొందరికి గేదెలు పెంచుకోవటానికి ఆ సంస్థ లోను ఇచ్చిందంట. వాళ్ళ దగ్గర నుంచే మేము పాలు పోయించుకోవాలి. ఆటో కావాలంటే ఆ ఊరి వాళ్ళ ఆటోలే ఎక్కాలి. ప్రతి శనివారం చిన్న సంతలాగా పెట్టి కూరలు అమ్ముతారు, అక్కడే కొనుక్కోవాలి. లేదంటే చిన్న అవసరానికి సైతం కనీసం 10 కిలోమీటర్ల దూరం పరిగెత్తాలి. సినిమాలు, మాల్స్, వీకెండ్ వినోదాలు కావాలంటే హైదరాబాద్ వెళ్ళాలి. అంతకన్నా పక్కనున్న ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కితే ఢిల్లీ త్వరగా చేరుకుంటామని మా కాలనీలో జోకులేసుకుంటూ ఉంటాం. ఫ్లాట్లు, ల్యాండ్స్కేపింగ్ ఎంత అందంగా ఉన్నా మరీ ఎక్కువ మంది వచ్చి ఉండకపోవటానికి ఇదే ముఖ్య కారణం. ఉన్న కొద్ది మందికి పరిచయం బాగానే ఉంది. అపార్ట్మెంట్ల చుట్టూ గుండ్రంగా ఉండే కాలిబాటలో టైల్స్ వేసి ఉంటాయి. దాని చుట్టూ ఒక రౌండ్ వేస్తే అన్ని అపార్ట్మెంట్లను ఒకసారి చుట్టబెట్టినట్టే. అక్కడ ఉదయం వాకింగ్ చేసేవాళ్ళు, సాయంత్రం నడిచేవాళ్ళు నెల రోజులు తిరిగేసరికి ముఖ పరిచయాల నుంచి పలకరింపుల్లోకి దిగేంత చనువు ఏర్పడింది. నేను ఎటూ ఉద్యోగం చేసే మనిషిని కాదు గనక ఆనంద్, నేను పాప సిటీ నుంచి ఇక్కడికి వచ్చేసాం. దుమ్ము, ధూళి, కాలుష్యం ఏమీ లేకుండా హాయిగా గాలి, వెలుతురు అన్నీ వచ్చే 2 బెడ్రూమ్ల ఫ్లాటు 5,500కు ఆ మహానగరంలో ఎక్కడ దొరుకుతుంది? నిజం చెప్పొద్దు, నాకు పాపకి ఇక్కడ ప్రాణం లేచొచ్చింది. ఇన్నాళ్ళు అట్టపెట్టెల్లో కుక్కేసి అటకలకెక్కిచ్చిన పుస్తకాలన్నీ హాల్లో ఉన్న పెద్ద ర్యాక్లో అందంగా సర్దుకొని నేను మురిసిపోయాను. సాయంత్రం అవగానే ఆడుకోవడానికి 6-7 స్నేహితులు, పెద్ద విశాలమైన పార్క్ లాంటి ఆవరణ దొరికినందుకు పాప సంతోషించింది. ఇక్కడికొచ్చిన 6 నెలల్లోనే పొడుగైంది. మొహంలో వెలుగు పెరిగింది. ఆఫీస్ బస్ వచ్చి ఆనంద్ను తీసుకెళ్తుంది. పని వేళల తర్వాత మళ్ళీ దింపేస్తుంది. అంతా సవ్యంగా హాయిగా ఉందనుకుంటున్న సమయంలో సమస్య ఈ రకంగా వస్తుందనుకోలేదు. ఆనంద్ సాయంత్రం ఇంటికి వస్తూనే చిరాగ్గా పెట్టుకున్నాడు మొహం. పనిలో అలసిపోయాడేమో అనిపించింది. కాఫీ ఇచ్చాక కొంచెం అలా నడిచి వద్దామా, రిలాక్స్ అవుతావేమో అన్నాను. కాస్త చిరాగ్గానే పద అన్నాడు. కిందకు దిగి నడుస్తున్నాం. అతనేమైనా చెప్తాడేమోనని చూస్తున్నాను. మామూలు కన్నా మాటలు తక్కువగానే ఉన్నాయి. నడుస్తూ స్విమ్మింగ్ పూల్ ఉన్న చోటికి వచ్చాం. అడుగున నీలిరంగు టైల్స్ డాల్ఫిన్ లాగా డిజైన్ చేశారేమో, అందులోని నీళ్లన్నీ నీలిరంగులో కనిపిస్తున్నాయి.
మబ్బుల్లేని ఆకాశం దానిలో ప్రతిఫలించి ఇంకా నీలంగా మెరుస్తుంది. లాన్లో ఆడుకుంటున్న పాప, దాని మిత్ర బృందం రంగురంగుల సీతాకోక చిలుకల్లాగా ప్రత్యక్షమయ్యారు. ఆ దృశ్యంలోకి రకరకాల భాషల్లో కలగా పులకంగా గోలగోలగా మాట్లాడేసుకుంటూ నవ్వుకుంటూ ఎగురుతూ వచ్చిన వాళ్లను చూడగానే నా మొహంలోకి నవ్వు వచ్చింది. ఉన్న 7-8 మంది పిల్లలది ఒక్కో భాష అయినా ఏదోలా మాట్లాడుకుంటారు. సొగం హిందీ, సొగం ఇంగ్లీషు, కొంచెం కొంచెం అవతలి వాళ్ళది నేర్చుకొని ఎన్నెన్ని కబుర్లో వాళ్ల మధ్య. ఇదే పెద్దవాళ్ళైతే భాష రాని వాళ్లతో ఏం మాట్లాడతాంలే అనుకోము. ఆ మాట చెప్దామని ఆనంద్ వైపు తిరిగితే అతని మొహం మరింత బిగుసుకుపోయి కనిపించింది. ఆ చూపులో కనిపించిన ప్రశ్నార్థకానికి జవాబుగానేమో అన్నట్టు అటు చూడు కరుగ్గా అంటూ పిల్లల వైపు చూపించాడు. నాకేమీ తేడాగా అనిపించలేదు. మళ్ళీ తనే మాట్లాడాడు. ఏం పాప, ఆ బొమ్మని వదలదా? సాయంత్రం ఆటలో కూడా అదేనా? మామూలుగా ఆడుకోకూడదు? వాళ్ళందరూ దాన్ని చూసి ఎంత వెటకారంగా నవ్వుతున్నారో చూడు. చిరాగ్గా లేదు అన్నాడు. అప్పుడు చూశాను పాప చేతిలోని చందనపు బొమ్మని. దాన్ని చూపెట్టి పాప ఏదో చెప్తుంటే మిగిలిన పిల్లలంతా నవ్వుతున్నారు. కానీ అందులో నాకేం వెటకారం కనిపించలేదు. ఏదో చెప్పుకొని హాయిగా నవ్వుకుంటున్నట్లే అనిపించింది. అదే అన్నాను. ఆనంద్ వెంటనే కయ్యమని లేచాడు. నీకన్నీ అలాగే కనిపిస్తాయి. లేకి మనుషులు, లేకి బుద్ధులు. అసలు ఆ బొమ్మని పాప చేతికి ఇవ్వొద్దంటే నువ్వెందుకు వినవు? పాప దాన్ని పట్టుకు తిరగడం బాలేదు. కాలనీలో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మనము బొమ్మలు కొనలేని వాళ్లమని అనుకోరా? మా హెడ్ వాళ్ళ ఆవిడ మిస్సెస్ జోసి మొన్న క్రిస్మస్ పార్టీలో జోక్ చేసింది కూడా. ఏం ఆనంద్, పిల్లకు బొమ్మలు కొనడానికి కూడా ఖాళీ లేదా? లేదంటే ఎందుకొచ్చిన ఖర్చు అనుకున్నావా? ఒక్కగానొక్క పిల్లేగా, ఆడపిల్ల మీద డబ్బు ఖర్చు అనుకునే పల్లెటూరి బయటవేం కావుగా అని మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు. ఇవాళ కేదార్నాథ్ వాళ్ళ కుర్రాడికి అమెరికా నుంచి ఎగిరే హెలికాప్టర్ బొమ్మ తెప్పించాడు. పార్సిల్ రాగానే నాకు చూపించి, పిల్లలకు బొమ్మలు కొనడానికైనా టేస్ట్ ఉండాలి బాస్ అన్నాడు. అదేదో జోక్ అయినట్టు అందరూ నవ్వడం. బెంగాలీ వాళ్లకు పొగరని నాకు ముందే తెలుసు. అయినా వాడి మాటలకు ఆఫీస్లో తలెత్తుకోలేకపోయాను. అసలు దీనంతటికీ కారణం ఆ ముష్టి బొమ్మ. దాన్ని అవతల పారే ముందు మాట్లాడినంత వేగంగానూ దడదడ అడుగులేస్తూ ఆనంద్ ఇంటివైపు నడక మొదలుపెట్టాడు. నేను కూర్చున్న చోటి నుంచి లేవలేకపోయాను. అతని మాటలకు నా బుర్ర పనిచేయడం మానేసింది. కట్టుకున్న బట్టలో ఆభరణాలు సామాజిక అంతస్తును సూచిస్తాయని తెలుసు. మరి పిల్లల బొమ్మలు కూడానా? ఆయన ఇంత క్షుణ్ణంగా ప్రతి చిన్న విషయాన్ని పరిశీలిస్తారు. చుట్టుపక్కల వాళ్ళని. నాకు మాత్రం ఏం తెలుసు? పాపకెందుకు ఆ చంద్ర బొమ్మంటే ప్రాణం. అది నేను చిన్నప్పుడు ఆడుకున్నది. ఇంకా చెప్పాలంటే మా నానమ్మ ఆడుకున్నదని నాకు చెప్పిన గుర్తు. చందనం చెక్కతో చేసిన బొమ్మ. బాగా నల్లగా, గుడిలో విగ్రహంలాగా బరువుగా ఉంటుంది. చిన్నప్పుడు నాకేమైనా దెబ్బలు తగిలితే దాన్ని అరగదీసి వచ్చిన గంధం చల్లగా రాసేది మా అవ్వ. ఆమె జ్ఞాపకంగా ఉంటుందని నేను అత్తారింటికి వస్తున్నప్పుడు తెచ్చుకున్నాను. 2 ఏళ్ల వయసులో ఎప్పుడో ఒకసారి దాన్ని బీరువాలోంచి తీసి చూపెట్టినప్పటి నుండి అది పాప చేతిలోకి చేరిపోయింది. ఒక్క బడికెళ్ళేటప్పుడు తప్ప మిగిలిన సమయమంతా అది పాప చేతిలోనే ఉంటుంది. మా తమ్ముడు ఆనంద్ వాళ్ళ అక్కయ్య అమెరికా నుంచి వస్తూ ఎన్నో బొమ్మలు తెచ్చారు పాప కోసం. ఎందుకో తెలియదు కానీ వాటన్నిటికన్నా ఈ చంద్ర బొమ్మ అంటేనే ప్రాణం పాపకి. ఓసారి ఇండ్లు సర్దుతూ మా అత్తగారు దాన్ని వంటింట్లో షెడ్ మీద పెట్టేస్తే పాప అన్నం తినడం మానేసింది. ఇంటిల్లిపాది పరుగులు పెట్టి అదెక్కడుందో వెతికి తెచ్చేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. కాస్త ఊహ తెలిస్తే రంగురంగుల బొమ్మలేవో కావాలంటుందిలే అనుకున్నాను. కానీ పాప ఎప్పుడూ వేరే బొమ్మలేవీ అడగలేదు. తోటి వాళ్ల దగ్గర ఎన్ని రకాలు చూసినా కాసేపు ఆడుకొని వదిలేసేదే కానీ తనకు అలాంటివి కావాలని పేచీ పెట్టలేదు. మా కాలనీలో కూడా పాష్ బొమ్మలతో తిరుగుతున్న పిల్లలే ఎటు చూసినా.
ఈ పిల్లకు ఆ చందన బొమ్మలో ఏం ఆకర్షణ కనిపించిందో తెలీదు మరి. ఇప్పుడు ఈ బొమ్మే ఆనంద్లో ఇంత అసహనానికి కారణమైంది. ఆలోచనలోంచి బయటికొచ్చి నిస్సత్తువుగా నడిచి ఇల్లు చేరుకున్నాను. భోజనాలు చేస్తుండగా పాపతో చెప్పాడు ఆనంద్. అమ్ములు, రేపు మనము పెద్ద బొమ్మల షాపుకెళ్ళి నీకోసం మంచి టెడ్డీ బేరు, బార్బీ కొనుక్కుందాం, సరేనా? ఎందుకు నాన్న, ఈ బొమ్మ ఉందిగా, అవన్నీ వద్దులే అంది పాప టకీమని. నేను భయంగా ఆనంద్ వైపు చూశాను. అసహనాన్ని అణుచుకుంటున్నాడని అర్థమైంది. అది కాదమ్ములు, అవి ఇంకా చాలా అందంగా మెత్తగా ఉంటాయి. మన పక్కన అతుల్య దగ్గర ఉన్నాయి చూడు, డాక్టర్ కిట్ అలాంటివి. అప్పుడు అవి బాగున్నాయి అన్నావుగా నువ్వు అన్నాడు లాలనగా. అవును నాన్న, అవి చాలా బాగున్నాయి, కానీ నా బొమ్మ కూడా బాగుంది నాన్న. అతుల్య, కౌశిక్ వాళ్ళందరికీ నా బొమ్మంటే చాలా ఇష్టం నాన్న. రోజు మేము దీంతోనే ఆడుకుంటాం. ఆనంద్ సహనం హద్దులు దాటింది. చెప్తే వినవేం? నీ బొమ్మ బాలేదు, నల్లగా దుఃఖగా, పొరపాటున చెయ్యి జారి కింద పడిందంటే నీ కాళ్ళు పచ్చడైపోతాయి. అదే టెడ్డీబేర్ అయితే ఏం కాదు. ఒక్క క్షణం పాప మొహం చిన్న బుచ్చుకుందేమో అనిపించింది. ఇలాంటప్పుడు నేను మధ్యలో దూరితే ఆనంద్ ఇంకా కరుగ్గా మాట్లాడతాడు. అందుకే నేను నిశ్శబ్దంగా గమనిస్తున్నాను. నా ఆతృతను తొక్కిపెడుతూ పాప మాత్రం వెంటనే జవాబిచ్చింది. అయ్యో, దాన్ని నేనెందుకు పడేస్తాను నాన్న? ఎప్పుడూ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటాగా. టెడ్డీబేర్లు మురికైపోతాయి నాన్న. అలాంటి వాటితో ఆడితే తుమ్ములొస్తాయని మా టీచర్ చెప్పింది. ఈ పెడసరమంతా నీ వల్లే అని విసురుగా నాతో అనేసి లేచిపోయాడు ఆనంద్. ఆ విసురెందుకో అర్థం కాక బిత్తరపోయింది పాప. రేపు సాయంత్రం బొమ్మల షాపుకెళ్ళి నాన్న ఎంచినవి కొనుక్కుందాం, అప్పుడప్పుడు దానితో కూడా ఆడుకుందువు గాని అని నెమ్మదిగా నచ్చ చెప్పాను పాపకి. చందన బొమ్మను పక్కలో పెట్టుకుని కథ చెప్తుండగా నిద్రపోయింది పాప. మర్నాడు పాపను స్కూలుకు తయారు చేయడం, ఆనంద్కు లంచ్ బాక్స్ ఇవ్వడం, పనులతో 10 వరకు ఊపిరాడనంత పని. అయినా నిన్నటి సంభాషణ చెవుల్లో తిరుగుతూనే ఉంది. ఇద్దరూ మళ్ళీ ఇంటికొచ్చేలోగా ఆ బొమ్మను నేనే లోపలెక్కడో దాచేస్తే సగం సమస్య పరిష్కారం అవుతుందనిపించింది. మరి అంత ప్రసిద్ధి కాదు కనుక పాప కూడా ఇదివరకులా దానికోసం అంతా పట్టుపట్టకపోవచ్చు. పిల్లలతో ఆటల్లో పడితే నెమ్మదిగా మర్చిపోతుందేమో కూడాను. ఆలోచిస్తూ పాప పరుపు మీద పుస్తకాల ర్యాక్లోనూ చూశాను. చందన బొమ్మ కనిపించలేదు. ఒక్కసారిగా గుండెల్లో రాయి పడ్డట్టయింది. గబగబా ఇళ్లంతా వెతికాను, ఎక్కడా దొరకలేదు. నా చిన్నప్పుడు దాన్ని చేతిలో పెట్టుకొని తిరిగిన రోజులు, స్నేహితులతో కలిసి ఆడిన ఆటలు, చేసిన బొమ్మల పెళ్లిళ్ళు అన్నీ కళ్ళ ముందు కదలాడాయి. కళ్ళల్లో నీటి పొర కమ్మి మసగ్గా అయిపోయింది. అసలేది బొమ్మ? ఎక్కడుంది? మంచాల కిందన, అల్మారాల్లో, సోఫాల వెనుకాన, పేపర్ల పక్కన చూశాను, ఎక్కడా లేదు. నాలాగే ఆలోచించి నాకు కూడా తెలియకుండా ఆనంద్ ఎక్కడైనా దాచేశాడేమో, వచ్చాక అడగొచ్చు. ఆ ఆలోచన వచ్చాక మనసు కాస్త స్థిమితపడ్డది. మధ్యాహ్నం 1:30 కల్లా స్కూల్ బస్సు దిగి పాప వచ్చేసింది. అమ్మా, 10 డేస్ తర్వాత మా స్కూల్లో ఫంక్షన్ ఉందంట. మేము డాన్స్ చేస్తున్నాం తెలుసా? యూకేజీ గర్ల్స్ అండ్ బాయ్స్. ఏ పాటకమ్మలు? ఇట్స్ ద టైమ్ టు డిస్కో కుక్కుకో. ఆ పాటకమ్మా. ఇవాళ మాకు డ్రాయింగు, లెటర్సు, నెంబర్సు ఏమీ నేర్పించలేదమ్మా టీచరు. అందరికీ డ్యాన్స్ నేర్పించారు. అప్పుడే నాకు వచ్చేసింది. శ్రీకర్కి బాగా రావటం లేదమ్మా, నెమ్మదిగా చేస్తున్నాడు. శ్రీకర్ ఎవరు అమ్ములు? నా డాన్సింగ్ పార్ట్నర్, మా క్లాసేనమ్మా. అప్పుడెప్పుడో తన బర్త్డేకి పవర్ రేంజర్ బొమ్మలున్న టిఫిన్ బాక్సులు పంచాడు చూడు, వాడే. వాడు వీడు అనకూడదురా తల్లి, చక్కగా మై ఫ్రెండ్ శ్రీకర్ అనాలి. అయ్యో, మర్చిపోయి అనేశానమ్మా. కానీ శ్రీకర్కి ఫాస్ట్గా చేయడం రావటం లేదు. ఉదయం నన్ను పడేశాడు కూడా ఒకసారి అంటూ వేసుకున్న నీలం పువ్వుల గౌన్ని కాస్త మీందగా జరిపి చూపించింది.
మోకాల మీద కొద్దిగా గీసుకుపోయింది. అయ్యో, మరి చెప్పలేదేం? ఉండు, ఆయింట్మెంట్ పెడతాను. వద్దొద్దు, ఆయింట్మెంటు మండుతుంది, రేపటికి తగ్గిపోతుందిలే. నాతో డాన్స్లో శ్రీకర్ వద్దని చెప్పమ్మా టీచర్కి. ఎందుకమ్ములు? శ్రీకర్కి డాన్స్ రాకపోతే నువ్వు నేర్పిస్తావనే టీచర్ అలా నీతో టీన్ చేశారేమో. నీకు బాగా వచ్చేసిందిగా, నువ్వు నెమ్మదిగా నేర్పించు తనకి. కాదమ్మా, డాన్స్ నేర్పిస్తానని టీన్ చెయ్యలేదు. మరి నేను నలుపట్ట కదా, ఆ అబ్బాయి కూడా నలుపేనట, అందుకని మేమిద్దరం పార్ట్నర్స్ అంటమ్మా. పాప మాటలు వింటున్నప్పుడు నా ముఖం వివర్ణమవ్వడం నాకే తెలుస్తుంది. మీ మమ్మీ తెల్లగా ఉంటారు, నువ్వేంటో ఇంత నల్లగా, అందుకే శ్రీకర్తో చెయ్యి అందమ్మా టీచర్. అమ్మా, నిజంగా నువ్వెంత తెల్లగా క్యూట్గా ఉంటావో మై స్వీట్ మమ్మీ అంటూ నా మొహాన్ని ముద్దులతో ముంచెత్తి అన్నం తినేసి నిద్రపోయింది పాప. గుండె కలుక్కుమంది. ఒక్కసారిగా వాళ్ళ టీచర్ మీద కోపం వచ్చేసింది. చదువు సంధ్య లేని వాళ్ళైతే పిల్లలతో ఎలా మాట్లాడాలో తెలియదులే అని సరిపెట్టుకోవచ్చు. పిల్లల సైకాలజీని ప్రత్యేకంగా చదువుకొని మాంటెసోరీ స్కూళ్లలో చదువు చెప్తున్న వాళ్ళు సైతం ఇలాగే ఉంటారన్నమాట. పాపకింకా నలుపు తెలుపుల భేదం బాగా తెలీదు. ఆవిడన్న మాటలకు హట్టవ్వాలని కూడా తెలియనంత పసితనపు స్వచ్ఛత. పాప పుట్టినప్పుడే మా దూరపు బంధువు కావిడ, ఇంత తెల్లటి తల్లికి ఇంకా పచ్చటి పిల్ల పుడుతుందనుకున్నానే, ఇదేమిటి నల్లగా ఇలాంటి పిల్ల అంటూ బుగ్గలు నొక్కుకుంది. నా చూపుల్లో భావం గ్రహించిన అమ్మ ఆవిడ్ని దూరంగా తీసుకెళ్ళిపోయింది. నలుపంటే ఈ రోజుల్లోనూ ఇంత చిన్న చూపని అప్పటిదాకా తెలియలేదు నాకు. నాకేమీ తినాలనిపించలేదు. అన్యమనస్కంగా కూర్చున్న పాప చందనపు బొమ్మ అడుగుతుందేమో, అడిగితే ఏం చెప్పాలన్న ఆతృతకు టీచర్ అన్న మాటలు తోడై మనసు వికలమైపోయింది. కాలింగ్ బెల్ మోగింది. 2 గంటలు పర్మిషన్ పెట్టి ముందొచ్చేశారు. నువ్వు పాప రెడీ అయితే బేగంపేటలోని టాయ్ ల్యాండ్కు వెళ్దాం అంటూ వచ్చాడు ఆనంద్. కారులో మా కాలనీ గేటు దాటుతుంటే ముందు సీట్లో నా ఒళ్ళో కూర్చున్న పాప ఉన్నట్లుండి వాచ్మెన్ గది వైపు తదేకంగా చూడటం నేను గమనించాను. ఏం చూస్తుందో అనుకున్నాను గాని పెద్దగా పట్టించుకోలేదు. టాయ్లాండ్ పేరుకు తగ్గట్టే ఉందా దుకాణం. ఎన్నెన్ని బొమ్మలు, పెద్దవాళ్లకి మనసు ఆగనంతటి అందమైన బొమ్మలు, ముట్టుకుంటే మాసిపోతాయేమో అన్నంత తెల్లటి టెడ్డీ బేర్లు, రంగురంగుల సాఫ్ట్ టాయ్స్, మొత్తం షాప్ అంతా ఏసి, అడుగడుగునా సహాయం అందించే షాపర్లు, పిల్లల వయసుల వారీగా విభాగాలు, మళ్ళీ ఆడపిల్లలకు మగపిల్లలకు వేరే. ఆడపిల్లల దానిలో బార్బీలు, కిచెన్ సెట్ల వంటివైతే మగపిల్లల విభాగంలో స్పైడర్ మ్యాన్లు, కార్లు, బైకులు కొనాలే గాని లక్షల రూపాయల పైబడిన బొమ్మలు కూడా ఉన్నాయక్కడ. తక్కువలో తక్కువ 500 పెట్టినదే ఏమీ రాదు. తల్లిదండ్రులతో వచ్చిన పిల్లలు, వాళ్ళు ఎంచుకోవడాలు అసలు మన దేశంలో ఉన్నట్టే అనిపించలేదు అక్కడి వాతావరణం. చిన్నప్పుడు రిమోట్తో నడిచే కారు కోసం మా తమ్ముడు పెట్టిన పేచీ గుర్తొచ్చింది. అప్పట్లో అది 25 రూపాయలేమో. పాప అన్ని బొమ్మలను ఆనందంగా చూస్తుంది కానీ ఎక్కడా ఆగటం లేదు. దాని వెనకే మేమిద్దరం నడుస్తున్నాం. అక్కడికి ఆనంద్ దాన్ని అప్పుడప్పుడు ఆపి, ఇది బాగుంది కదా అమ్ములు, అది చక్కగా ఉంది కదా, ఇలా అడుగుతూనే ఉన్నాడు. దేన్ని ఇది కావాలి అని అడగలేదు పాప. చివరకు ఆనందే 4-5 రకాలు కొన్నాడు. నల్లటి జడలున్న చిన్న పిల్ల బొమ్మ ఒకటి, తెల్లటి కుందేలు, పసుపచ్చని గౌనేసుకున్న బార్బీ, ఇలా ఏవేవో. బిల్లు 6,500 పైనే తేలింది. పరీక్షగా చూస్తే పాప మొహంలో అతను ఆశించిన వెలిగేం కనిపించలేదు. ఏదో పరధ్యానంగా ఉన్నట్లనిపించింది. దగ్గరే ఉన్న రెస్టారెంట్లో డిన్నర్ కూడా ముగించేసి కారెక్కుతుంటే ఆనంద్, అమ్ములు ఐస్ క్రీమ్ తింటావా అని అడుగుతూనే పక్కన ఓ పెద్ద దుకాణం దగ్గర ఆపాడు. తిన్నాక సిటీని దాటి ప్రశాంతంగా ఉన్న మా రోడ్డు దగ్గరలోకి వచ్చేశాం. వెనక సీట్లో కూర్చున్న పాప ఏమీ మాట్లాడకపోయేసరికి నిద్రలోకి జారుకుందేమో అనుకున్నా. బొమ్మలున్న బ్యాగు దాని పక్కనే ఉంది.
నెమ్మదిగా ఆనంద్ మాట్లాడాడు. అమ్ములు, నిద్రపోతున్నావా? లేదు నానా, లైట్లు చూస్తున్నా. అమ్ములు, మన ఇంట్లో ఉన్న చందన బొమ్మ నల్లగా ఉంది. పైగా దానిదొక చెయ్యి విరిగిపోయింది కూడాను. మరిప్పుడు మనం ఇన్ని కొత్త బొమ్మలు కొన్నాం కదా, పాతది వాచ్మెన్ కూతురికి ఇచ్చేద్దాం, సరేనా? ఆనంద్ అనునయంగా అంటున్నప్పుడు మా చందన బొమ్మ ఎక్కడికి చేరుకుందో అర్థమై తుల్లిపడ్డాను. పాప ఏం జవాబు చెప్తుందోనని భయం వేసింది. పాప ఏమీ మాట్లాడలేదు. ఆ చీకట్లో దాని మొహము, కళ్ళు నాకేం కనిపించలేదు. ఇప్పుడెలారా దేవుడా? ఇంటికెళ్ళగానే నా బొమ్మెది అని అది అడక్క మానదు, ఆనంద్ గొడవ చెయ్యక మానడు. ఈ విషయంలో సయోధ్య ఎలా సాధ్యం? సన్నగా తలనొప్పి మొదలైంది. పార్కింగ్ ఏరియాలో కారు పెట్టేసి దిగిపోయి లిఫ్ట్ వైపు అడుగులేస్తుండగా పాప నోరు విప్పింది. నాన్నా, ఎప్పుడైనా నాకు ఒక చెయ్యి విరిగిపోతే నువ్వు నన్ను డస్ట్బిన్లో వేసేస్తావా నాన్న? పోనీ వాచ్మెన్కి ఇచ్చేస్తావా? ఇంకా గురి చూసిన బాణంలా వచ్చిన పాప ప్రశ్నకు నా తలలో బాంబు పేలినంత శబ్దం వచ్చింది. ఫ్లోర్ నంబర్ నొక్కడానికి పైకి లేచిన ఆనంద్ చెయ్యి క్రిందకు జారిపోయింది. అనుకోని ఈ ప్రశ్నకు అతను ఎలా స్పందిస్తాడో అని నాకు భయం వేసింది. చూస్తే అతను ఒక్కసారిగా పాలిపోయినట్టయిపోయాడు. ఇంటి తాళం తీస్తున్నప్పుడు అతని చెయ్యి ఎందుకో పట్టు తప్పింది. ఎవ్వరమూ మాట్లాడుకోలేదు. బొమ్మలున్న సంచిని అక్కడే హాల్లోని సోఫాలో పెట్టేసి పాప లోపలికెళ్ళి గౌను మార్చేసుకుంది. ఓ అరగంట తర్వాత నెమ్మదిగా నా పక్కకొచ్చి పడుకుంది. కాసేపయ్యాక అమ్మా అమ్మా అని పిలిచింది. పండుకున్నావా అమ్మా? గుసగుసగా అడిగింది. మూసుకున్న నా కంటి చివర జారుతున్న నీటి బొట్టు పాపకు కనిపించే అవకాశం లేదు. ఆనంద్ కూడా నిద్రపోలేదని నాకు తెలుసు. లేదమ్మలు, చెప్పు. దాని చిన్న చెయ్యి నా పొట్ట మీద మృదువుగా రాస్తుంది. అమ్మా, మరేమో నేను చందన బొమ్మకు రోజు స్నానం పోస్తాను, బట్టలేస్తాను, చక్కగా తలదువ్వుతాను, ఏబిసిడీలు చెప్తాను, పాటలు పాడుతాను. నేను దాని ఫ్రెండ్ అమ్మా, కాదు, అసలు నేను దాని మమ్మీని. నేను నల్లగా ఉన్నా నువ్వు నన్ను బయట పాడేయలేదుగా. మరి? పాప గొంతు జీరపోయింది. చివరి మాటతోనే వెక్కి వెక్కి ఏడ్చేసింది. భయంకరమైన సుడిగాలి ఏదో ఊపిరాడకుండా కమ్మేసినట్టు నిలువెల్లా వణికిపోతుంది. నాకు హోరున ఏడుపొచ్చేసింది. 2 చేతులు పాప చుట్టూ వేసి నాలోకి పొదుముకున్నాను. లేదమ్మలు, ఏడవకే, రేపొద్దున బొమ్మను తెచ్చేసుకుందాం. నా ఏడుపుని నియంత్రించుకోలేకపోయాను. నాన్న మళ్ళీ పారేస్తాడేమో మరి. ఆనంద్ పక్క దిగి లైట్ వేయకుండా ఒక్క అంగలో పాపను చేరుకున్నాడు. సారీ బంగారు తల్లి, ఐఎమ్ సారీ అమ్మలు, ఎక్స్ట్రీమ్లీ సారీ అంటూ దాన్నెత్తుకొని గట్టిగా కౌగలించుకున్నాడు.